Hello everybody, welcome to my channel Skills with Susan. I know it's been so long that I uploaded a good video. So this video is long back video. Idi eppudante Junia was in 11 months or 12 months appudu వెళ్ళిన not యా 1 year జస్ట్ క్రాస్ అయ్యాక మేము విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ శాండియాగో జూ. ఎస్, ఇది యూనో కాలిఫోర్నియా స్టేట్లో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 100 acresలో ఉన్న ఇది జూ అనమాట. సో యుఎస్ ర్యాంక్లో చూస్తే ఇది నంబర్ 1 అండ్ వరల్డ్లో దీనికి ఎంత ర్యాంక్ ఇవ్వచ్చు అంటే టాప్ 5లో ఉంది ఇది. సో ఇక్కడ 600 స్పీషీస్ ఉన్నాయన్నమాట, యానిమల్స్, బర్డ్స్, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. సో ఇక్కడ లోపల ఇలా బస్ టూర్ అని కూడా ఒకటి ఉంటుంది. యూనో మొత్తం 100 acres మనం నడవలేం కాబట్టి ఇందులో 75% కవర్ చేస్తారు ఏమేమి ఉంటాయి అని మనకి చెప్పడానికి. యా, యూ కెన్ సీ హియర్ ఫ్లెమింగోస్. నేను టీవీలో చూడడము, కార్టూన్స్లో చూడడమే తప్ప పింక్గా ఉంటాయి అనుకున్నాను, బట్ ఇది కొంచెం ఆరెంజిష్ షేడ్లో ఉంది. యా, ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. జూనియర్ చాలా చిన్నది టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఐ గెస్ షీ ఎంజాయ్డ్ ఎ లాట్. అలా చాలా ట్రబుల్ చేస్తుంది అనుకున్నాము, బట్ చాలా 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 కోఆపరేట్ చేసింది. ఇక్కడ లోపల చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఫోటో డ్రా చేయించుకోవచ్చు, ఫేస్ పెయింట్ వేయించుకోవచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట. యూజువల్గా జూలో అన్నీ తెలిసినవి చూస్తూ ఉంటాము, లయన్, టైగర్, ఇట్లా డిఫరెంట్గా. కానీ ఇక్కడ నేను అవి చెప్పను, కానీ వింత స్పీషీస్ ఉన్నాయి, డిఫరెంట్ మిక్స్ ఆఫ్ బ్రీడ్స్తో వచ్చిన యానిమల్స్ ఉన్నాయి. ఆ వాటి గురించి నేను చెప్తాను. రెస్ట్ యూ కెన్ సీ అండ్ ఎంజాయ్. యా, దీనికి వెళ్ళాలంటే టికెట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫీడ్ జిరాఫీ అని ఒకటి ప్రోగ్రామ్ ఉంది. ఇది సర్టెన్ టైంలోనే, అది తినే టైంలోనే అది స్టాల్ ఓపెన్ చేస్తారు. మనం క్యూలో నుంచుని టికెట్ తీసుకుని వెళ్ళి దానికి డైరెక్ట్గా ఫీడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మేము టికెట్ తీసుకుని లైన్లో ఉన్నాము. ఇక్కడ ఒక ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని టైల్ తోక ఇట్లా ఉంటుంది అని చెప్పి. స్ట్రింగ్ లా ఉందన్నమాట, వైర్ లాగా ఉంది, మెత్తగట్లా లేదు. తన తోక ఇట్లా ఇది ఇలా ఉంటుంది అని చెప్తుంది. దాని టంగ్ ఇలా ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఇదంతా తోక గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇంత లాంగ్ ఇంత ఉంటుంది అని చెప్పి. దాని హెయిర్ అని. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇంత లాంగ్ దాని టంగ్ ఉంటుంది అంట, జిరాఫీ టంగ్ ఇంత లాంగ్ ఉంటుంది అని చూపిస్తుంది. ఇది లెంగ్త్ అని చెప్పి, దాని టెక్స్చర్ ఇలాగా ఉంటుంది అని. సో ఒక్కొక్కరికి హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆవిడ అక్కడ నుంచుని లైన్లో 1 by 1 అందరికీ చెప్తుంది అనమాట. చాలా యూనిక్గా అనిపించింది. సో ఇక్కడ నేను ఫీడ్ చేశాము, పర్ పర్సన్కి ఒకటే అని తెలియక నేను అనిల్ది కూడా కలిపి ఫీడ్ చేశాను. యా, జూనియర్కి ఏం తెలియట్లేదు, బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. జిరాఫీకి ఫీడ్ చేయడం అంటే ఇట్స్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. వీ లవ్డ్ ఇట్. అండ్ ఇంటర్నల్గా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో జూనియర్ ఫుడ్ మేము తీసుకెళ్ళినప్పటికీ ఒక్కొక్కసారి తనకు నచ్చలేదు, అండ్ మేము వి పర్చేస్డ్ దేర్. ఎక్స్పెన్సివ్ సైడే ఉన్నాయి, కానీ తప్పలేదు. షీ కోఆపరేటెడ్ సో వెల్, ఇబ్బంది పెట్టలేదు. వాట్ ఎవర్ షీ లైక్ వీ హెల్ప్డ్ హర్, అది ఆవిడ తినింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, బస్ ఎక్కుతున్నాము. సో ఈ బస్లో ఆల్మోస్ట్ 75% జూ చూపిస్తారు. తర్వాత మనం నచ్చితే మన ఓపికను బట్టి మనం వెళ్ళి నడిచి ఒక్కొక్కటి చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ జూకి టికెట్ వచ్చేసి $70 అట్లా ఉంటుంది పర్ పర్సన్, డిపెండ్స్ అనమాట. కిడ్స్ అండర్ 2 ఫ్రీ అనుకుంటా. సో యా, ఇట్ డిపెండ్స్. $78 ఆ రోజు ప్రైస్ని బట్టి ఉంటుంది అనమాట.
అండ్ ఇవన్నీ మీరు ఎవ్రీ జూలో చూసిందే. కొంచెం ఇక్కడ ఆ పేర్లు అవి ఎప్పుడు పుట్టింది ఇట్లా ఇట్లా అన్నీ ఇవి రాశారనమాట. ఇది ఈగల్ వల్చరు. ఇట్ ఫెల్ సో యూనో బాగా అనిపించింది. అక్కడ పోలార్ బేర్ అది ఫుల్ రష్ తీసుకుంటుంది అనమాట. కొన్ని కనిపించినాయి బస్లోనే, కొన్ని కనిపించలేదు. అట్లా ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లాంట్స్ ఒక 7 lakhs ప్లాంట్స్ ఉంటాయి దీని చుట్టూరా. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీ, చింపాంజీ, మేబీ ఒక 2-3 తెలిసేమో నాకు. కానీ సో ఇది చాలా యూనిక్ కోత్ అనమాట, ఒరాన్ గుటన్ అని. యునో ఇది పజిల్స్ని సాల్వ్ చేస్తుంది, ఇన్సెక్ట్స్ని స్టిక్తో తింటుంది అనమాట. ఇది ఈవెన్ లెర్న్ సింపుల్ సైన్ లాంగ్వేజెస్ కూడా. ఇది చాలా స్మార్టెస్ట్ యానిమల్, ఆల్మోస్ట్ హాఫ్ హ్యూమన్ లెక్క. సో ఇది చాలా ఫ్యాసినేటింగ్ యానిమల్. జనరల్గా కోతుల్ని చూస్తూ ఉంటే 1, 2, 3 ఉంటాయి అనుకుంటాం, కానీ చాలా యూనిక్ మనకు తెలియని చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మేము గొరిల్లాని చూసాము, విచ్ షీఈస్ ఎంజాయింగ్ ఎ లాట్. తిరుగుతుందేమో అని చాలా ట్రై చేసాం కానీ నో తిరగలేదు. ఇట్ ఈస్ హ్యావింగ్ హర్ ఓన్ టైమ్. సో వీ డి నాట్ మేడ్ హర్ డిస్టర్బ్ చేయలేదు. అండ్ ఎస్ వీ వెయిటెడ్ సో లాంగ్ టు సీ పాండా. ఇది అన్ని జూలో ఉండదు అనమాట. ఇది చైనా అట్ సైడ్ స్పెషల్ యానిమల్ ఇది. సో ఇది చాలా రేరెస్ట్ యానిమల్, అన్ని చోట్ల కనిపించదు. సో ఇది ఓన్లీ లవ్స్ బ్యాంబూస్ అనమాట. దీని రొటీన్ ఈట్ స్లీప్ రిపీట్ లైఫ్ స్టైల్. ఇంత ఈట్ స్లీప్ ఆల్మోస్ట్ హాఫ్ డే ఇందులోనే గడిపేస్తే. సచ్ ఎ లేజీ యానిమల్, క్యూట్గా ఉంటుంది. ఫర్ టెడ్డీ బేర్. ఇది చూడండి, ఇది అప్పుడే పూప్ చేస్తుంది. ఈ పూపింగ్ నేను ఎట్లా రికార్డ్ చేశారో తెలీదు. చాలా ఫ్లఫీ ప్లేఫుల్ కబ్ అనమాట. వి లాఫ్డ్ ఎ లాట్. ఇది చూసి కరెక్ట్గా పూప్ చేసేటప్పుడే మేము రికార్డ్ చేసామా అని చెప్పి. ఇక్కడ మీరు చూస్తున్న మంకీ వచ్చేసి రెడ్ టైల్డ్ మంకీ అనమాట, డిఫరెంట్ స్పీషీస్. ఇది చూసేసి హిప్పోపొటమస్. ఇది ఆఫ్రికన్ నుంచి తీసుకొచ్చిన యానిమల్. సో ఇది ఆల్మోస్ట్ అక్కడ ఎన్వైరన్మెంట్కి తగ్గట్లాగే దానికి సెటప్ చేశారు. ఇది వాటర్లో సబ్మర్జ్ అవ్వడానికి ఇష్టపడతా ఉంటుంది యానిమల్ అనమాట. చాలా యూనిక్ థింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న యానిమల్ వచ్చేసి ఒకాపీస్. ఇది చాలా యూనిక్ అనిపించింది. నేను ఎప్పుడు ఈ యానిమల్ని చూడలేదు. ఇది జనరల్గా క్రాస్ బ్రీడ్ అనుకుంటా ఉంటారు, జీబ్రాకి హార్స్కి అని చెప్పి, కానీ కాదు. అది సర్ప్రైజింగ్ ఫ్యామిలీ ట్రీ ఏంటంటే జిరాఫీకి సంబంధించిన రిలేటివ్ అనమాట ఇది. సో ఇది క్లోజ్గా మీరు చూసినట్లయితే దీనికి స్ట్రైప్స్ అన్నీ ఉన్నాయి, చూసారా, జీబ్రా స్ట్రైప్స్ ఇలా లెగ్స్ మీద. సో డిఫరెంట్ యానిమల్ అనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్స్ అ టైగర్. ఎస్, వరల్డ్స్ లార్జెస్ట్ క్యాట్ టైగర్. దగ్గర నుంచి జస్ట్ గ్లాస్ దూరం ఉంది. నాకు టైగర్కి దట్స్ సో వెరీ ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది. ఎంత టాల్, ఎంత హ్యూజ్ ఉందో. అండ్ ఈ డిఫరెంట్ యానిమల్ ఏంటో తెలుసా? ఈ యానిమల్ నేను ఎప్పుడు చూడలేదు. మలయాన్ టాపిర్ అంట. ఇది చాలా డిఫరెంట్ క్రియేచర్లా ఉంది. బ్లాక్ అండ్ వైట్ కోట్ వేసుకుని పడుకుంటే ఇది రాక్లా ఉంటుందంట. దీనికి కళ్ళు అంత బాగా కనిపించవు, కానీ ఎక్సలెంట్ హియరింగ్ అండ్ స్మెల్లింగ్ ఉందంట దీనికి. అండ్ ఆల్సో చాలా ఇది ఏదో పిగ్ లాగా ఒకలా అనిపిస్తుంది. డిఫరెంట్ 2-3 రకాల యానిమల్స్ కలిపేసి ఉన్నట్టుంది. ఏదోలా అనిపించింది. అండ్ ఎస్, ఇక్కడ క్రోకోడైల్. ఇది చాలా చిన్న క్రోకోడైల్ ఇక్కడ ఉన్నది, ఇంతకన్నా పెద్దవి ఉన్నాయి. ఎప్పుడో చిన్నప్పుడు జూలో చూశాను, మళ్ళీ ఇక్కడ ఇట్లా దగ్గర నుంచి చూడడం చాలా రిఫ్రెషింగ్, భలే మంచిగా అనిపించింది అన్ని యానిమల్స్ని అట్లా చూస్తూ ఉంటే. సో ఎస్, ఈ క్రొకడైల్సే కాకుండా ఇక్కడ స్కై ఫారీ ఏరియల్ ట్రామ్ అని ఉందన్నమాట. పైనుంచి ఎయిర్ వ్యూ నుంచి, స్కై వ్యూలోంచి ఎట్లా ఉంటుంది ఈ జూ అని చెప్పి 4 minutes డ్యూరేషన్తో మొత్తం చూపిస్తారు. అండ్ ఎస్, ఇది వచ్చేసి రెప్టైల్ హౌస్. డిఫరెంట్ స్నేక్స్, రెప్టైల్ స్పీషీస్ అన్నీ ఉన్నాయి.
జనరల్గా 2-3 రకాలు అనుకున్నాను కానీ ఎన్ని ఉన్నాయో, గ్లాస్ ఒక్కటే అడ్డుంది, ఆరెల్స్ ఎక్కడ అటాక్ చేసేస్తాయో అనిపించింది. అంత దగ్గర నుంచి చూసాను చాలా స్నేక్స్ని. చిన్నప్పుడు కోల్కతా విజిట్ చేసినప్పుడు కూడా ఐ హ్యావ్ సీన్ మల్టిపుల్ స్నేక్స్ అనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకా వాస్ట్ వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయన్నమాట. చాలా డేంజరస్ పాయిజన్ స్ప్రెడ్ చేసే స్నేక్స్ ఇవి. ఇక్కడ చూసారా ఆ గ్రీన్ కలర్ స్నేక్, అంత గ్రీన్ స్నేక్ నేను చూడలేదు ఎప్పుడు. కొన్ని అయితే కలర్ బ్రాంచ్లో కలిసిపోయింది, కొన్ని లీవ్స్లో కలిసిపోయినాయి. చాలా స్మార్టెస్ట్ యానిమల్స్, రెప్టైల్స్ అనమాట. దిస్ ఇస్ కోబ్రా విచ్ వీ ఆర్ గోయింగ్ టు సీ. అది కోబ్రా. చూసారా వైట్ కలర్లో ఉంది. అది స్కిన్ షెడ్ అయిందో మరి అది ఆ కలర్లోనే ఉంటుందో, ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా. బట్ ఇట్స్ లైక్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ స్పీషీస్. చాలా డేంజరస్ పాయిజనస్ స్నేక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఐఎమ్ ట్రైంగ్ టు షో టు జూనియర్. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది, వాడికి ఏదో అన్నీ అర్థమైనట్టు. స్నేక్స్ ఒకటే కాదంటే ఇది చూసారా, ఇంత యూనిక్ యానిమల్ ఎప్పుడైనా చూసారా మీరు? జైంట్ యాంట్ ఈటర్. దీని పేరు యాంట్ ఈటర్ అనమాట. సో చాలా ఇది డిఫరెంట్గా డిజైన్ అయ్యింది. మరి ఇది ఏ బ్రీడో కూడా తెలీదు. దీని పనే యాంట్స్ తినడం అనమాట. ఒక రోజులో 30,000 యాంట్లు తింటుందంట, చీమల్ని. సో ఇది చాలా, దీని 2 feet లాంగ్ టంగ్ ఉంటుంది దీనికి. అండ్ ఇది వచ్చేసేసి మౌంటైన్ సంబంధించిన లయన్ అనుకుంటా ఇది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి మన. ఇది డిఫరెంట్ అనదర్ కైండ్ ఆఫ్, ఇది కూడా డీర్ ఫ్యామిలీకి సంబంధించినదే. ఇది యాంటిలోప్ అంటారు. ఇది డిఫరెంట్ రేరెస్ట్ స్పీషీస్ అనమాట. సో బోంటే బాక్ అంటారు. ఇది వరల్డ్లోనే చాలా తక్కువ నెంబర్స్ ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. సౌత్ ఆఫ్రికా సైడ్ ఉంటుంది ఇవన్నీ. సో ఇక్కడ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డీర్ ఫ్యామిలీ అగైన్. సో ఇవి కొన్ని అయితే క్రాల్ చేస్తాయి, కొన్ని జంప్ చేస్తాయి, ఇలా అన్నమాట. We are waiting to see a zebra from the morning. ఎందుకంటే జూనియాకి మేము జీబ్రా ప్రింట్ డ్రెస్ వేసాము. ఎట్లాగన్నా ఆ జీబ్రాతో ఒక పిక్చర్ ఉండాలి గుర్తుగా అనుకుని we literally waited. Finally we made it. సో ఇక్కడ స్ట్రైప్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. మోస్ట్లీ ఇవి మౌంటైన్ జీబ్రాస్ అంటారు. క్లైంబింగ్, రగ్గింగ్ ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటాయి ఇవి. అండ్ అక్కడ లోపల కిడ్స్ కోసము అరేంజ్ చేశారు ఇంట్రెస్టింగ్గా, గ్లోగా ఉండడం ఆ రెప్టైల్ హౌస్లోనే. సో దానికి చూపిస్తున్నా అనమాట. విపరీతమైన ఎండలు. కాసేపు క్యాప్ పెట్టుకుంటానంటది, ఆ సన్ హ్యాట్ పెట్టుకొని అంటది. ఇది ఎంజాయ్ చేసాం మేము ఎయిర్లోంచి చూడడము. సో అగైన్ అలా మేము 2-3 రౌండ్స్ వేసాము, ఎట్లా జూనియర్ ఫీల్ అవుతుంది స్కైలోంచి వెళ్తుంటే అని చెప్పి. షీ లవ్డ్ ఇట్.
అస్సలు ఏడవలేదు, ఇబ్బంది పెట్టలేదు. షీ లిటరలీ లవ్డ్ ఎక్స్పీరియన్సింగ్ సచ్ థింగ్స్ అనమాట. చిన్న బేబీ ఆల్మోస్ట్ యా 1 year అయిన నెక్స్ట్ మంత్ అనమాట వి బీన్ హియర్. అండ్ ఈవినింగ్ కొంచెం స్నాక్స్ కోసం వి ట్రై టు హంట్ ఫ్యూ థింగ్స్. అనుకోకుండా తనకు నచ్చినవి కొన్ని దొరికినాయి, సో అది కూడా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ లాస్ట్లో క్లోజింగ్గా ఆఫ్రికన్ వాళ్ళ డాన్స్ వేశారనమాట ఆ పప్పెట్స్తో. సో ఇది వచ్చి ఆఫ్రికన్ సవానాని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆఫ్రికన్ డ్యాన్స్ అనమాట. వైబ్రెంట్ డ్యాన్సెస్ అందరూ కలిసి ఆ ట్రెడిషనల్ థీమ్తో చేస్తూ ఉన్నారు జూ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కోసము. సో ఒక 15 minutes ఇది గెస్ట్ కోసం చేశారనమాట. చాలా యూనిక్గా మ్యూజిక్, ఆ సౌత్ ఆఫ్రికన్ స్టైల్ చాలా బాగుంది, బాగా అనిపించింది. ఆఫ్రికన్ ఆక్రోబాట్స్ వీళ్ళందరూ కలిసి టాంజానియా వాళ్ళు కలిసి వేశారు అనమాట ఈ షో. వీ లిటరలీ లవ్డ్ ఇట్. ఈ లైఫ్ సైజ్డ్ అండ్ పప్పెట్స్తో యూస్ చేసి. Yeah, that's how Junia's first zoo visit, world's top zoo anamata idi. I don't think so she remembered this, but that's such a wonderful memories we had. Yeah, that's how we enjoyed her first zoo. Thank you so much for watching. Bye.